అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ పచ్చి బఠానీ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 100 గ్రాములు. వీటిని 2 గంటల పాటు నానబెట్టి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. వంకాయలు 1/2 కేజీ తరిగి నీళ్ళలో నానబెట్టుకోండి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర 2 రెమ్మలు, టమాటో 1. ఇవన్నీ తరిగి పెట్టుకోండి. వంకాయ ముక్కలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసి చిటపటలాడే వరకు ఉండాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి ఇవి కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి. మెత్తబడినాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. నీళ్ళల్లో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. వెంటనే ఉప్పు వేయండి. ఇలా చేస్తే కలర్ మారకుండా ఉంటాయి. వీటిని తిప్పుతూ 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి మరలా కలిపెట్టి మగ్గించండి. ఇవి బాగా మెత్తబడినాయి కదా, ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేయండి. ఇవి కూడా కలిపెట్టి మరో 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న పచ్చి బఠానీలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేయండి. తర్వాత ధనియాల పొడి వేయండి. ఇవన్నీ వేసి బాగా కలిపెట్టాలి. ఇవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కూర త్వరగా అయిపోతుంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి మూత పెట్టి మరలా కాసేపు ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు వేయించి సర్వ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన వంకాయ పచ్చి బఠానీ కూర రెడీ అయింది. ఈ కూరని సైడ్ డిష్లా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ కర్రీగా తీసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.